కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఒక జీవో ఇష్యూ చేసింది. కానీ ఇప్పుడు ఆ జీవో మీద కొందరు హైకోర్టుకి వెళ్ళేసరికి వాళ్ళ దాని మీద డివిజన్ బెంచ్, ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నటువంటి డివిజన్ బెంచ్ వాదనలు విని చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. ఒక మాటలో చెప్పాలంటే అడ్వకేట్ జనరల్కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. చాలాసార్లు చాలాసేపు అడ్వకేట్ జనరల్ని చెడు కూడా ఆడుకున్నారు ఇద్దరు న్యాయమూర్తులు. అసలు మీరు ఏ రూల్ ప్రకారం ఇచ్చిర్రు, ఎట్లా ఇచ్చిర్రు, ఇది జీవో ఎట్లా ఇస్తారు, అసలు వ్యాలిడ్ అవుతుందా కాదా ఈ జీవో అని ఆలోచించారా, ఎందుకు ఇంత ఆగం మీద చేసిరని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు న్యాయమూర్తి. ఎందుకంటే 50% మించొద్దు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, అంతవరకు ఓకే. సో ఇక రాష్ట్రం విషయానికి వచ్చేసరికి కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసినాం మేము అని ఒకసారి చెప్పారు. ఇప్పుడు ఏం చేసిర్రు, అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి ఆ బిల్లు పాస్ అయింది అని చెప్పేసి ఆ బిల్లుని ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లు పెంచాలనుకుంటున్నాం అని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉన్నది జీవోలో. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆ బిల్లుని గవర్నర్కి పంపించి ఆమోదం కోసం. కానీ ఇప్పటివరకు ఆ బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలపలేదు. మొన్న ఒక 2 బిల్లులకు ఆమోదం తెలిపిండు ఆయన. అవేంటి, కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చే బిల్లులకు వాటికి 2ంటికి ఆమోదం తెలిపిండు. కానీ ఏదైతే బీసీలకు రిజర్వేషన్ 42% పెంచడానికి కోసం తీసుకొచ్చినటువంటి బిల్లు మీద ఆయన సంతకం పెట్టలేదు. అంటే అది చట్టంగా మారలేదు. అది ఎందుకంటే ఆయన పెట్టడు, 50% క్యాప్ ఉంది కాబట్టి ఆయన పెట్టే పరిస్థితి లేదు. ఇంకోవైపు మేము యాక్సెప్ట్ చేయమని బీజేపీ చెప్తా ఉన్నది. గవర్నర్ ఇప్పటివరకు కూడా ఆ బిల్లుకి ఆమోదం తెలపలేదు, అది ఇంకా పెండింగ్లోనే ఉంది. కానీ గవర్నమెంట్ మాత్రం ఆ బిల్లు పెండింగ్లో ఉండగానే ఇక్కడ రిజర్వేషన్లకి జీవో ఇచ్చేసింది. ఇంకొక విషయం, గతంలో ఏం చేసిర్రు, అసెంబ్లీ రన్నింగ్లో లేనప్పుడు ఆర్డినెన్స్లు జారీ చేస్తారు. గతంలో కూడా వీళ్ళు ఒక ఆర్డినెన్స్ జారీ చేసి దాన్ని కూడా గవర్నర్కు పంపించారు ఆమోదం కోసం. గవర్నర్ ఏం చేశారు, దాని మీద లీగల్ ఒపీనియన్ కావాలి, అట్లాగే రాష్ట్రపతి ఆమోదం కావాలని చెప్పేసి దాన్ని రాష్ట్రపతికి పంపించేసారు. ఇప్పుడు అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఆర్డినెన్స్ ఏమో రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. వీళ్ళు అసెంబ్లీలో చేసినటువంటి బిల్లు, అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదం తెలిపినటువంటి బిల్లు ఏమో గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. సో ఇప్పుడు ఈ 2 ఇష్యూలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకొక వైపు 50% రిజర్వేషన్లు మించొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉంది. సో ఇవన్నిటినీ కాదని, ఇవన్నిటినీ కాలరాసి రాత్రికి రాత్రి ఒక జీవో ఎట్లా ఇస్తుంది గవర్నమెంటు? అడ్వకేట్ జనరల్ని అడిగిండు న్యాయమూర్తి, అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎట్లా ఇది పాసిబుల్ అవుతుంది, ఎట్లా ఇది లీగల్గా వ్యాలిడ్ అవుతుంది, మీరు ఆలోచించారా? ఆలోచించకుండా ఎట్లా దీన్ని మీరు జీవో ఇచ్చిర్రు, ఇది ఎట్లా, మీరు ఎందుకు ఇంత హడావిడిగా ఆగం మీద ఏ చట్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా, లీగల్ ఒపీనియన్ అది లేకుండా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి న్యాయమూర్తులు ఇద్దరు కూడా అడ్వకేట్ జనరల్ని అడిగారు.